మనము దేవుని యొక్క మాటలు వినే ప్రయత్నం చేద్దాం. చదవబడిన వాక్యాన్ని మనం చూస్తే, సమరయ స్త్రీతో యేసుక్రీస్తు వారు సంభాషిస్తూ ఉన్న సమయాలలో ఏ ప్రస్తావన వచ్చిందంటే, మనము గమనించినప్పుడు ఆరాధన గురించి ఒక ప్రస్తావన వచ్చింది. ఏంటి ఆ ప్రస్తావన అంటే, దేవుడు ఆత్మయే ఉన్నాడు గనక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని ఒక విషయాన్ని మనం గమనిస్తూ ఉంటాం. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినప్పుడు దేవుడు అనేవాడు ఆత్మయే ఉన్నాడు. మనకులాగా ఒక దేహాన్ని కలిగి ఆయన లేడు, కానీ ఈజ్ ఎ స్పిరిట్ అంటాం. ఆయన ఆత్మయే ఉన్నారు. ఆయన ఆరాధన చేసేవారు కూడా ఎలా ఆరాధన చేయాలి అంటే, ఆత్మ సంబంధమైనదిగానే ఉండాలట ఆరాధన. దీన్ని సమరయ స్త్రీతో మాట్లాడుతున్నట్లుగా గమనిస్తాం. చాలామంది ఈవెన్ ఇశ్రాయేలును మనం గమనించినప్పుడు ఆ చుట్టుప్రక్కల ఉన్న ఆయా ప్రదేశాలలో అనేక మంది దేవుణ్ణి ఎలా ఆరాధన చేశారంటే, ఒక విగ్రహాన్ని చేసుకొని ఆరాధన చేశారు. ఈవెన్ ఇశ్రాయేలు ప్రజలు కూడా ఏం చేసుకున్నారు, దారి ప్రయాణంలో ఒక విగ్రహాన్ని తయారు చేసుకున్నారు. మోషే ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తూ ఉన్నప్పుడు వారు సీనాయి పర్వతం దగ్గరికి వచ్చేసరికి మోషే తడువు చేయగా, అంటే దేవునికి మాటలు తీసుకోవడానికి పర్వతం ఎక్కినప్పుడు, ఆ పర్వతం ఎక్కి దేవునికి మాటలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు కింద ఉన్న వాళ్ళందరూ కూడా 40 రాత్రులు 40 పగళ్ళు చూసి మోషే రావడం ఆలస్యమైందని వారందరూ ఎవరి దగ్గరికి వచ్చారో అనేక సందర్భాల్లో మాట్లాడుకుంటున్నాం. మనము ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారము మనము ఏం చేస్తున్నామంటే నిర్గమకాండము మనం జ్ఞాపం చేసుకుంటున్నాం. ఆ సందర్భాల్లో మనము మోషే చరిత్ర లేకపోతే ఇశ్రాయేలు చరిత్ర మనము తెలుసుకుంటున్నాం కనుక, మనము గమనించినప్పుడు మోషే రావడం లేట్ అయినప్పుడు ప్రజలందరూ ఈ లక్షలాది మంది ఎవరి దగ్గరికి వెళ్ళారు, అహరోను దగ్గరికి వెళ్ళారు. ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతున్న మాట ఏంటంటే, మాకు దేవుడు కావాలి, మాకు నడిపించడకు మాకు దేవుడు కావాలి అని అడిగినప్పుడు మరో మాట చెప్పకుండా వెంటనే అహరోను ఏం చేశాడో తెలుసా, మీ దగ్గర ఉన్న బంగారు వస్తువులన్నీ తీసుకురండి. తీసుకురాగానే వారందరూ వారికి కలిగి ఉన్న బంగారాన్ని లేకపోతే వెండిని ఇవన్నీ కూడా తీసుకొని అహరోనికి ఇస్తే, మోషే యొక్క సహోదరుడికి ఇస్తే, ఆయన ఏం చేశాడంటే వాటిని కరిగించినప్పుడు అది ఏ ఆకారంలో వచ్చిందట, ఒక దూడ ఆకారంలో వచ్చింది. వెంటనే వీళ్ళు ఏమన్నారో తెలుసా, ఇదిగో ఈ దేవుడే మనలను ఎక్కడి నుంచి విడిపించాడట, బానిసత్వము నుండి లేదా మనలను ఐగుప్తు నుండి విడిపించాడు. ఈ దేవుడే మనలను నడిపిస్తాడు. దేని పట్టుకొని అంటున్నారు వాళ్ళు, దేవుడు ఎలా ఉన్నాడని వాక్యం చెప్తుంది. దేవుడు ఆత్మయ్య ఉంటే వీళ్ళేం చేశారు, ఆత్మ కాదు ఇంకేమీ కాదని చెప్పి వీళ్ళేమో ఒక దూడను తయారు చేసుకొని ఆ దూడ ముందు అంటున్నారు, ఈ దూడే. అలాని మనం గమనించగలిగితే వారి భాషలో మాట్లాడుకుంటే ఈ దేవుడే మనలను విడిపించాడు, ఈ దేవుడే మనలను నడిపిస్తాడు అని వారు చేయవలసిన పనులన్నీ చేసి డ్యాన్సులు వేసి త్రాగుతూ తినుతూ, ప్రియులారా గమనించండి, విగ్రహం ముందు దేవుడిగా భావించి రకరకాలుగా వారు చేస్తూ వచ్చారు. ప్రియులారా వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. దేవుణ్ణి విగ్రహములో బంధించలేం, దేవుణ్ణి మందిరములో బంధించలేం. ఎందుకు మనం బంధించలేమంటే ఆయన మానవుడు కాదు. మనం ఇక్కడ కూర్చున్న కొంతమంది కూర్చోగలం ఇక్కడ, కానీ దేవుణ్ణి కూర్చోబెట్టగలమా? దేవుణ్ణి కూర్చోబెట్టలేం, దేవుణ్ణి బంధించలేం. ఎందుకనంటే ఆయన అనంతుడు, మనము పరిమితమైన వారం. మనము గదిలోనికి వెళ్ళిపోగలము, లేదా ఒక చిన్న ప్లేస్ ఉంటే మనం వెళ్ళిపోగలము, కానీ దేవుణ్ణి అలా బంధించలేం. అలాంటి దేవుణ్ణి ఒక విగ్రహము చేసుకొని ఇదే దేవుడు మనల్ని విడిపించాడు, ఈ దేవుడే మనల్ని నడిపిస్తాడు అంటే అది ఎంత వెర్రితనము. అందుకే నిర్గమకాండము 20వ అధ్యాయము మనం గమనించినప్పుడు, నీ దేవుడైన యెహోవాను నేనే
నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అని చెప్తున్న మాట ఏంటంటే, పైన ఆకాశం ముందైనను భూమి కిందైనను దేని రూపమునైనను మీరు పూజింపకూడదు. అంటే చూస్తున్న సృష్టిలో కూడా కొంతమంది పైన ఆకాశంలో కొన్ని చూసి సూర్యుడిని, నక్షత్రాలను, లేకపోతే చంద్రుణ్ణి పూజించే వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు, భూమిని కూడా పూజించేవారు ఉన్నారు. అయితే వాక్యం ఏమంటుందంటే, పైన ఆకాశం ముందు కానీ కింద భూమి ఎందు కానీ దేని రూపమైనను మీరు చేసుకొనకూడదు, వాటికి సాగిలు పడకూడదు. కానీ ఇశ్రాయేలు ఏం చేశారట, దేవుడు ఒక ఆత్మయే ఉంటే వీళ్ళు ఏం చేశారంటే దేవుణ్ణే వారు తయారు చేసుకొని అదే దేవుడు అనుకొని ఆరాధన చేయడం ప్రారంభించారు. హల్లెలూయా. దేవుడు దానిని ఖండిస్తున్నట్లుగా చూస్తాం. దేవుడు దానిని ప్రియులారా గమనించండి, ఆయన మెచ్చుకోలేదు, దేవుడు ఖండించాడు. మన వాళ్ళు ఎంత గొప్పవాళ్ళుగా మారిపోయామంటే, దేవుడు మనలను చేస్తే, ఇప్పుడు ఉన్న సమాజం మనం చూస్తే మనము దేవుణ్ణి చేసే స్టేజ్కి వెళ్ళిపోయాం. దేవుడు ఎవరిని చేశాడు? దేవుడు మనల్ని చేశాడు. ఎలా చేశాడు? ఆయన మట్టితో మనలను తయారు చేసి నాసికరంధ్రంలో ఊపిరి ఊదగా మనము జీవాత్ములుగా మార్చబడ్డాం. ప్రియులారా గమనించండి, మనలో కూడా ఆత్మ ఉంది. ఈ ఆత్మ ప్రియులారా గమనించండి, ఎప్పుడు మన నుంచి వెళ్ళిపోతుందనంటే, ఈ దేహము ఒకసారి దేవుడు మనల్ని పిలుచుకున్నప్పుడు ఈ ఆత్మ అనేది దేవుని యొద్దకు వెళ్ళిపోతుంది, శరీరము మట్టిలో కలిసిపోతుంది. ఈ ఆత్మ గురించి ఆలోచన చేయగలిగితే మనకు కూడా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఆయన ఆరాధన చేస్తున్నప్పుడు ఆత్మతో సత్యముతో ఆరాధన చేయండి. ఎలా పడితే అలా ఆరాధన చేయడానికి దేవుడు కోరట్లేదు. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించగలిగితే, ఆయన ఏదో వస్తువుల్లోనో, లేకపోతే గుడిలోనో, లేకపోతే పలానా స్థలములోనో ఆయన ఉండేవాడు కాదు. కానీ ఆయన ఎక్కడికి మనం బంధించలేం. అందుకే వాక్యంలో మనం చూస్తాం. ఒకసారి బైబిల్స్ ఉన్నవారు అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 24, 25 వచనాలు చూస్తున్నప్పుడు కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోగలుగుతాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 24, 25 వచనాలు. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములో నివసింపడు. అంటే దాని అర్థం ఏంటి? మనము నిర్మించుకున్న ఆలయములో ఆయన నివసింపడు. ఎందుకు ఆయన నివసింపడు? ఆయన ఆత్మయై ఉన్నాడు. ఆయన ఆరాధించువారు కూడా ఎలా ఆరాధించాలట? ఆత్మతో సత్యముతో. ఇప్పుడు మనము కలుగు చేసిన, మనము తయారు చేసిన, మన చేతులతో కట్టుకునే దానిలో ఆయన ఉండడు అని లేఖనం సెలవిస్తూ ఉంది. ఒక దినాన్ని పాత నిబంధన గ్రంథంలో ఇలాంటి మందిరము ప్రస్తావన పాత నిబంధన గ్రంథంలో జరిగింది. ఎవరికి వచ్చింది ఈ ఆలోచన అంటే, రాజైన దావీదుకు వచ్చింది. నేనేమో రాజగృహంలో ఉంటున్నాను, దేవునికి ఒక మందిరం కట్టాలి అనే ఆలోచన వచ్చింది. ప్రియులారా గమనించగలిగితే ఆ ఆలోచన వచ్చినప్పుడు దేవునితో మాట్లాడుతున్నాడు. ఏమనో తెలుసా? నీకు ఒక మందిరము కట్టాలని నేను ఆలోచన చేస్తున్నాను అని చెప్పగానే దేవుడు, నీ ఆలోచన మంచిదే అని చెప్పి, నీవు కాదు నీ కుమారుడైన సొలొమోను కడతాడు అని తన యొక్క కుమారుడితో కట్టించాడు. ఇప్పుడు సొలొమోను ఏమంటున్న మాటను మనం గమనించినప్పుడు, ఒకసారి మొదటి రాజులు ఆయన మందిరం కడుతూ ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా? మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 27వ వచనం. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము, నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు, ఆకాశము మహాకాశములు సైతము నిన్ను పట్టజాలవు, నిన్ను కట్టించిన ఈ మందిరము నీకు ఎలా పట్టును? సొలొమోను ఏమంటున్నాడో తెలుసా? ఆకాశములు మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు, నేను కట్టించిన ఈ మందిరము ఎలా పట్టును? అంటే దేవుణ్ణి మనం ఎక్కడ బంధించలేం? మందిరంలో బంధించలేం. దేవుడు ఆత్మయే ఉన్నాడు.
అందుకే వాక్యాన్ని పెట్టి ఆలోచన చేయగలిగితే ఒక కట్టడములోనో ఒక స్థలములోనో లేకపోతే ఒక విగ్రహంలోనో ఆయన ఉండేవాడు కాదు. ఆయన చివరికి వెళ్ళేసరికి ఆయన ఎక్కడ ఉంటాడు అనేది మనం జ్ఞాపకం చేసుకుందాం. వాక్యం ఏమంటుందంటే, రాజుల గ్రంథంలో ఇందా మనం చదువుకున్నట్లుగా సొలొమోను కోట్ల విలువ చేసే రూపాయలను పెట్టి బంగారపు ప్రియులను గమనించండి ఉపయోగించి వాటి యొక్క లేకపోతే స్తంభాలకు మందిరానికి బంగారాన్ని పొదిగించి మళ్ళీ కట్టారు. అయితే దేవుడు అంటున్న మాట, నేను కట్టడములో నివసించేవాడను కాను. పైగా సొలొమోను కూడా అంటాడు, ఆకాశములు మహాకాశములు కూడా నిన్ను పట్టజాలవు, నిన్ను బంధించలేం. యెషయా గ్రంథము 66వ అధ్యాయంలో చూస్తాం. ఏంటో తెలుసా? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాద పీఠం. అంటే భూమి ఎలాగుంది? ఆయన పాద పీఠముగా ఉందట. ఆకాశం ఎలాగుంది? ఆయన సింహాసనంగా ఉందట. ఇంకెక్కడ బంధిస్తాం మనము? అందుకే చూడండి, సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా దేవుణ్ణి ఆరాధన చేయాలనుకుంటే ఆయన ఆత్మయే ఉన్నాడు గనక మీరు కూడా ఆత్మతో సత్యముతో ఆరాధన చేయండి. హల్లెలూయా. ప్రియులారా, అందుకే వాక్యంలో మనం గమనించినప్పుడు మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా. మనం ఎలా ఉన్నాం ఇప్పుడు? దేవుని యొక్క ఆలయమై. ఇప్పుడు ఈ కట్టబడిన ఈ ఆలయము కేవలం మనము ఆరాధన చేసుకొని వెళ్ళడానికే. కానీ నిజమైన దేవాలయం ఎవరు? మనమే. ఎవరైతే ప్రభుని అంగీకరించారో, ఎవరైతే ప్రభుని విశ్వసించారో, మనమందరము క్రీస్తులో ఒక్కొక్కరు దేవాలయంగా పిలువబడుతున్నాం. ఇప్పుడు దేవుడు ఎవరిలో నివసించడానికి చూస్తున్నాడు? ఈ కట్టబడిన కట్టడంలో కాదట. ఈరోజు మనల్ని కొన్నారు. ఎలా కొన్నారు మనలను? ఆయన విలువైన రక్తంతో కొన్నారు. ఈ కట్టడములో, ఈ దేవాలయములో ఆయన నివసించడానికి ప్రయత్నం చేస్తున్నారు. హల్లెలూయా. అందుకే కొరింథీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాట కనిపిస్తుంది. ఏంటనంటే, మీరు దేవుని దేవాలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని మీకు తెలియదా? కొరింథీ సంఘాన్ని మనం గమనించినప్పుడు ఇష్టానుసారంగా లోకానికి సంబంధించిన సంఘముగా పిలువబడుతుంది. లోకమంతా కొరింథీలో కనబడుతుంది. ఇలాంటి కొరింథీతో అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు ఏంటంటే, మీరు దేవాలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసిస్తుంది, మీరు దేవుని దేవాలయమై ఉన్నారని మీరు గ్రహించట్లేదా? కొంతమంది చర్చిలో అసలు మాటలు రానట్లు కూర్చుంటాం. పక్కవాన్ని చూస్తే ఈమె అస్సలు మాట్లాడదేమో అని అనిపిస్తుంది మనకి. కానీ ఇంటికి వెళ్తే అలాగే ఉండదు. కొంతమందిని గమనిస్తే చాలా అమాయకుడైన అనుకుంటాం, ఇంటికి వెళ్తే అలా ఉండదు. దేవాలయం కనుక ఇక్కడ ఉండవలసిన పద్ధతిలో ఉన్నాం. ఇంటికి వెళ్తే అలా ఉంటామా? అలా ఉండం. ఒక దినాన్ని ఒక ఆయన ఒక ప్రశ్న వేశాడు. ఏమనంటే, పాస్టర్ గారు, నేను మందిరంలో ఉన్నంత కాలము ఉన్నంత సమయం నేను బాగానే ఉంటున్నాను, కానీ వన్స్ ఒకసారి ప్రార్థన అయి బయటికి వెళితే నేను సరిగ్గా ఉండలేకపోతున్నానండి, ఏం చేయమంటారు అని అడిగితే ఒక ఆయన అన్నాడు, మందిరం దగ్గర ఏమైనా స్థలం ఉంటే ఇల్లు గడేసుకో అన్నాడట. మరొక ఆయన ఏం చెప్పారంటే, మందిరం దగ్గర ఇల్లు కట్టుకున్నంత మాత్రాన నీవు మంచిగా ఉండవు. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నీవే ఒక దేవాలయం, నీవే ఒక ఆలయం. అందుకే దేవుడు కొరింథీ రాసిన పత్రికలు అపోస్తలుడైన పౌలుతో చెప్పాడు. ఏమనంటే, మీరు దేవుని దేవాలయమై ఉన్నారు. ఇప్పుడు నేనే ఒక మందిరం అని నీ మనసుకు అర్థమైతే నువ్వు ఎక్కడున్నా ఎలా ఉంటావు? మందిరంలో ఉన్నట్లుగానే బయట కూడా ఉంటావు. నేను దేవుని దేవాలయం అని మర్చిపోతే నువ్వు బయటికి వెళితే మూడో అవతారం చూపిస్తావు, అవతారం మార్చేస్తాం. మన మాటలు మారిపోతాయి, మన విధానాలు మారిపోతాయి. దేవుడు అంటున్నాడు, ఈ కట్టడంలో కాదు నేను నివసించేది, నేను నివసిస్తుంది మీలో, మీ హృదయములో. అందుకే దేవుడు మనతోటే వస్తున్నాడు. యేసుక్రీస్తు వారు ఉన్నంత కాలము
శిష్యులతో ఎలా ఉందనంటే 3 పూలు 6 కాయల్లో ఉంది. ఎక్కడికి వెళ్తే అక్కడ భోజనాలు, ఎక్కడికి వెళ్తే అక్కడ రొట్టెలు, ఎక్కడికి వెళ్తే అక్కడ చేపలు. భోజనానికి లోటు లేదు, తినడానికి కరువు లేదు. ఇలా ఉంది. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత వీళ్ళు కలవరం స్టార్ట్ అయింది. ఇప్పుడు వరకు మన ప్రభుత్వం ఉన్నంత కాలము మనకి ఏ లోటు లేదు, ఇప్పుడు ఈయన వెళ్ళిపోతున్నాను అని అంటున్నాడు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? మనమేమో వలలు వదిలేసాం, కుటుంబాన్ని వదిలేసాం. పేతురు రా అంటే నేను వలలు వదిలేశాను, లేకపోతే యోధా రా అంటే నేను అది వదిలేశాను. ఇలా రకరకాల ఆలోచనలు కలిగి ప్రభువా నీవు వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటన్నారు. అప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? మీతో సదాకాలం ఉండినట్లు నేను వెళ్ళి మరొక ఆదరణకర్తను మీకు పంపిస్తాను. ఇప్పుడు ఈ లోకానికి యేసుక్రీస్తు వారు వచ్చి వెళ్ళిపోయారు. ఇప్పుడు మనతో ఎవరు ఉంటున్నారంటే పరిశుద్ధాత్ముడు మనతో ప్రయాణం చేస్తున్నారు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడే మనలో ఉంటే, దేవుని దేవాలయమే మనం అయితే, ఒకసారి మనసు పెట్టి ఆలోచన చేయండి. ఎంత జాగ్రత్తగా మనం బ్రతకాలి, ఎంత జాగ్రత్తగా మనం జీవించాలి. దేవుడు ఆత్మయ్య ఉన్నాడు, ఆయన మనలో నివసిస్తున్నాడని వాక్యం చెప్తూ ఉన్నప్పుడు మనము దేవుణ్ణి విశ్వసించిన మనమందరము కూడా ఒక దేవాలయముగా, మనమే మందిరంగా పిలువబడుతున్నప్పుడు ఎంత జాగ్రత్తగా మనం ఉండాలి అనే ప్రశ్న మనం వేసుకోవాలి. ఈ దేవాలయాన్ని మనం పాడు చేసుకొని, ఈ దేవాలయాన్ని మన ఇష్టానుసారంగా మనం నాశనం చేసుకొని ప్రభు సన్నిధానికి వచ్చి ఆరాధన 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 అంటే నీ ఆరాధనకి ఆయనే చెవి యొగ్గడు. ఏ ఆరాధనకు ఆయన చెవి యొగ్గుతాడో, ఏ ఆరాధన ఆయన అంగీకరిస్తాడో అంటే ఆరాధన ఆరాధన అని ఇంటికి వెళ్ళాకమ్మో నీ ఇష్టానుసారంగా బ్రతికి ఇక్కడికి వచ్చి ఆరాధన అంటే నువ్వు ఆత్మతో ఆరాధన చేస్తున్నట్లు కాదు, పై పెదవులతో నీవు ఆరాధన చేస్తున్నావు. పై పెదవులతో ఆరాధన చేస్తే ఆ ఆరాధన దేవునికి ఆరాధన కాదు. ఆరాధన అనేది ఎక్కడి నుంచి రావాలంటే లోపల నుండి రావాలి, అంతరంగము నుండి రావాలి. ఎప్పుడు నువ్వు ఆత్మీయంగా ఆరాధన చేస్తావంటే ఈ మందిరాన్ని నువ్వెప్పుడైతే చక్కగా కాపాడుకుంటున్నావో, వ్యర్థాలు లోపల రానివ్వకుండా, చెడు ఆలోచనలు లోపలికి రానివ్వకుండా, చెడు వ్యసనాలు లోపల నుండి బయటికి రానివ్వకుండా, నీ పవిత్రమైన ఈ పవిత్రమైన జీవితాన్ని ఇచ్చిన ఈ దేహాన్ని నువ్వు పాడు చేసుకోకుండా ఎప్పుడైతే నువ్వు దేవునికి భయపడి జీవిస్తావో అప్పుడు నువ్వు చేసిన ఆరాధన, నువ్వు ఇస్తున్న కానుక ప్రతీదీ కూడా దేవునికి ఒక ఆరాధనగా మార్చబడుతుంది. అందుకే ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా? సమరయ స్త్రీకి ఆయన ఆరాధన చేయవారు ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలి. హల్లెలూయా. ప్రియులను గమనించగలిగితే ఆయన ఆరాధన చేసేవారు ఎలా ఆరాధన చేయాలంటే మొట్టమొదటిగా మన జీవితాన్ని ఆయనకి సమర్పించుకొని, రోమీలు రాసిన పత్రిక 12వ అధ్యాయాన్ని మనం గమనించగలిగితే, రోమీలు రాసిన పత్రిక 12వ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు ఒక విషయం మనకు కనిపిస్తుంది. చివరి అధ్యాయం అని అనుకుంటాను. సజీవ యాగంగా మీ దేహాలను దేవునికి సమర్పించండి అనే మాటను మనం గమనిస్తాం అండి. సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడి, దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మరొక మాటలో చెప్పితే ఇట్టి ఆరాధన దేవునికి ఇష్టమైనది. ఎప్పుడు సజీవ యాగంగా మన జీవితాలను, మన శరీరాలను ఎవరికి సమర్పించాలి? దేవునికి సమర్పించినప్పుడు. ఎప్పుడైతే మనం జీవితాన్ని సజీవ యాగంగా దేవునికి సమర్పిస్తామో దేవునికి మనం చోటిచ్చినట్లు. అందుకే మనము దేవుణ్ణి అంగీకరిస్తున్న మనమందరము కూడా ఎవరము మనము అంటే మనస్సు మార్చుకున్న వారము. ఏ మార్చుకున్నాం మనము? మనస్సు మార్చుకున్న వారు. మనస్సు మార్చుకున్నవారు, దేవునికి తన మనసు ఇచ్చిన వారు, జీవితాన్ని ఇచ్చిన వారు, వారు దేవుని కోసం బ్రతుకుతారు. దేవుని కోసం బ్రతకలేని వారు కూడా మందిరంలో ఉంటారు. వారమంతా ఇష్టానుసారంగా బ్రతికి వారు దేవుని మందిరంలో ఉంటారు, కానీ
వారు దేవుని సంబంధులు కాదు. ఎందుకంటే వారు మనసు ఇంకా దేవునికి ఇవ్వలేదు. దేవునికి మనసు ఇచ్చిన వారు, మారు మనసు కలిగిన వారు, వారు ఎలా ఆరాధన చేస్తారంటే ఆత్మతో సత్యముతో వారు ఆరాధన చేస్తారు. హల్లెలూయా. మనం గమనించవలసిన విషయం ఏంటంటే, మనం ఎప్పుడు కూడా ఎక్కడున్నా ఏ చోటనున్నా నేను దేవుని దేవాలయం, ఈ దేవాలయాన్ని మత్తు పదార్థాలతో మనం నింపుకోకూడదు. ఈ దేవాలయాన్ని చెడు ఉద్దేశాలతో నింపుకోకూడదు. ఈ దేవాలయాన్ని లోక సంబంధమైన ఆచారాలతో నింపుకోకూడదు. ఈ దేవాలయము ఎవరు కొన్నారు అంటే ఈ దేహాన్ని ఆయన మనకు ఉచితంగా, మనకి ఈ ఆత్మను, ఈ శరీరాన్ని, ఈ దేహాన్ని ఆయన ఉచితమైన రక్తం చేత కొనుక్కున్నప్పుడు మనము లోకములో కొన్ని విషయాలకు మనం ఏమైపోకూడదట, బానిసలు అయిపోకూడదు. దేనికి బానిస? వాళ్ళు బానిస అవుతే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక విషయంలో బానిసలుగా ఉండొచ్చు. వాక్యం ఏమంటుందంటే, ఒకవేళ నువ్వు బానిసగా ఉండాలనుకుంటే ఎవరికి బానిసగా ఉండాలి? దేవునికే. ఎందుకు? ఆయనే మనలను విడిపించాడు కాబట్టి మన బానిసలుగా ఉంటే ప్రజలకు కాదు, యజమానులకు కాదు, దేవునికి బానిసగా ఉండాలట. హల్లెలూయా. కనుక మనము ఆయన దేవాలయమై ఉన్నాం. కొరింథీ రాసిన పత్రికలో కొరింథీ అంతా మనం గమనిస్తే ఇష్టానుసారంగా ఉన్నారు. రకరకాలుగా వాటిని పూజిస్తూ, లేకపోతే లోకానికి చోటిస్తూ, వ్యర్థమైన వాటిని తింటూ, జారత్వానికి చోటిస్తూ. ప్రియులారా గమనించండి, నువ్వా నేనా, లేకపోతే నేను అపోలో వాడిని, లేకపోతే నేను పౌలు వాడిని, సంఘాల్లో రకరకాల విభేదాలు కలిగి ఈరోజు దేవాలయం అనే సంగతిని మర్చిపోయి కొరింథీలో రకరకాలుగా మాట్లాడుతూ, రకరకాలుగా విభజించి, రకరకాలుగా విడిపోయి ప్రవర్తిస్తున్న సంఘంతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు దేవుని దేవాలయమై ఉన్నారు. ఈరోజు మనం ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలయమై ఉన్నాం. దేవుడు మనలో నివసిస్తున్నారు. దేవుని ఆత్మ మనలో ఉంది. కనుక ఈ పవిత్రమైన దేవాలయాన్ని ఎట్టి పరిస్థితుల్లో పాడు చేసుకోవడానికి వీలు లేదు. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, దేవునికి మాటలు పెట్టి ఆలోచన చేయగలిగితే దేవుడు ఎక్కడ నివసిస్తున్నాడో మనకు అర్థమవుతుంది. భూమి ఆయన పాదపీఠము, ఆకాశం ఆయన సింహాసనం అయితే ఆయన ఎక్కడ నివసిస్తున్నాడంటే మనలోనే. చివరిగా మరొక మాటను చూపించి నేను ముగిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. 2వ అధ్యాయము 21వ వచనం. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయమగునట్లు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవుని నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఇప్పుడు మనం గమనించగలిగితే మనం ఎవరిలో కట్టబడుచున్నాం? దేవునిలో. మనము ఒక ఆలయమై ఆయనలో మనము నివాసముగా కట్టబడుచున్నాం. కనుక ఈరోజు నీవు నేను మనమందరం గమనించవలసింది, దేవుని మందిరం ఎందుకండి? అలాగైతే దేవుడు మనలో నివసిస్తే ఈ కట్టడాలు ఎందుకు, ఇంత ఖరీదు ఎందుకు అని మనం అనుకోవచ్చు. ఈ ప్రజెన్స్, ఈ సన్నిధి, లేకపోతే ఈ వాతావరణం ఎక్కడ ఉండదు? ఇంటికాడ ఉంటుందండి? ఇంటికాడ ఉండదు. ఈ వాతావరణం ఇంటికాడ ఉండదు. మనం ఎందుకు ఇలా ఒక మందిరాన్ని ఏర్పాటు చేసుకున్నామంటే, అనేక కుటుంబాలు ఒక స్థలంలోకి వచ్చి దేవుని మాటలు వినడానికి, దేవునికి ప్రార్థన చేయడానికి, మనం సరి చేసుకోవడానికి, దేవుని కొరకు మనము సిద్ధపాటు కలిగి ఉండడానికి. దానికి ఈ దేవాలయం. మనం కొంతమంది ఏం చేస్తారు అంటే, దేవుడు ఇక్కడే ఉంటాడు, ఇంకెక్కడ ఉండడని ఆలోచన కలిగి ఉన్నారు. అది తప్పు. ఇందాక మనం చదువుకున్న వాక్యాల ప్రకారంగా ఆలోచన చేయగలిగితే ఆయన ఆత్మయే ఉన్నాడు. ఎవరైతే ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించారో నీవు కూడా ఒక మందిరంగా ఉన్నావు. నీలో కూడా దేవుడు నివసిస్తూ ఉన్నాడు. అందుకే ఆత్మ కలిగిన వారు, ఈ అనుభవం కలిగిన వారు ప్రియులను గమనించగలిగితే, నువ్వు రక్షింపబడ్డావు అనడానికి కారణం ఏంటో తెలుసా? ఉదాహరణ ఏంటంటే, నువ్వేదన్నా పని చేస్తున్నప్పుడు ఒకవేళ అది దేవునికి ఇష్టము కానిదైతే పరిశుద్ధాత్ముడు నీలో నుండి నిన్ను ప్రేరేపిస్తాడు. అలా ప్రేరేపిస్తున్నాడంటే నీవు దేవుని వశములో ఉన్నావని.
కొంతమంది దేవుడు ప్రేరేపించినప్పుడు ఇది చేయకూడదు, నీవు దేవుని దేవాలయమై ఉన్నావు, ఇది నీవు చూడకూడదు, నీవు దేవుని దేవాలయమై ఉన్నావని మాట్లాడుతుంటే కొంతమంది ఏం చేస్తారు తెలుసా? దానిని ఉల్లంఘించి పట్టించుకోకుండా పరిశుద్ధాత్మను దుఃఖపరిచి, పరిశుద్ధాత్మను తనలో నివసించకుండా, వారిలో నివసించకుండా, మాట వినకుండా విడిచిపెట్టేవారు చాలామంది కనిపిస్తున్నారు. అలాంటి వారు ఆత్మానుసారంగా మనము చనిపోయిన స్థితిలో ఉన్నామని మనం గమనించాలి. హల్లెలూయా. మనం బ్రతికే ఉన్నాము అనడానికి పరిశుద్ధాత్ముడు ఎప్పుడు మనల్ని గైడ్ చేస్తుంటాడు. ఏదైనా పని చేస్తున్నామంటే పరిశుద్ధాత్ముడు మనల్ని గద్దిస్తూ ఉంటాడు. ఎప్పుడైనా ఇలాంటి అనుభవాలు మనకు కలిగితే, ఈ ఆలోచన, ఈ విధానం మనకు ఉంటే మనము దేవుని యొక్క వశములో ఉన్నాం, దేవుడు చెప్పినట్లుగా మనం వెళుతున్నామని గ్రహించండి. ఇలాంటి అనుభవాలు, ఇలాంటి ఆలోచన మనకు లేకపోతే నీవు దేవుని కంట్రోల్లో లేవు, దేవుని వద్దనుకొని నువ్వు జీవిస్తున్నావు, నీకు ప్రమాదం ఉంది. నీవు చనిపోయే స్థితిలో ఆత్మకు, నీ శరీరానికి తగిన శిక్ష ఉందనే విషయాన్ని కూడా మనం గమనించాలి. ఈరోజు పరిశుద్ధాత్మని దుఃఖపరచడానికి కాదు మనము ప్రత్యేకింపబడింది, దేవుణ్ణి మనం సంతోషపెట్టడానికి. అందుకే మీ క్రియలను బట్టి, మన క్రియలను బట్టి ఎవరు మహింపరచబడాలి? దేవుడు మహింపరచబడాలి. హల్లెలూయా. పరలోకమందు ఆయనకి మహిమ ఎలాగైతే ఉందో భూలోకంలో కూడా ఆయన మహిమ అలాగే ఉండాలి. ఎలా వస్తుంది ఆయనకు మహిమ? నిన్ను బట్టి, నన్ను బట్టి ఆయన నామము మహింపరచబడుతుంది. ఈరోజు దేవాలయాలు చర్చిలు కాదు, దేవాలయము మనమే. ఈ దేవాలయం ఒకవేళ ఇష్టం లేని వారు కూల్చివేసిన ఈ దేవాలయాన్ని మాత్రం ఎవరు కూల్చలేరు. ఈ దేవాలయాన్ని ఒకవేళ కాల్చివేసిన ఈ మన దేవాలయాన్ని మాత్రం ఎవ్వరూ నాశనం చేయలేరు. ఇది దేవుడు పెట్టిన ఒక, ప్రియులను గమనించండి, ఒక గొప్ప విషయం. మనలో ఆయన నివసిస్తున్నాడు, ఆత్మ ఆయన వశములో ఉంది. కనుక మనం ఎప్పుడైనా దేవుని సన్నిధానికి వచ్చినప్పుడు మనం గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుణ్ణి ఆరాధన చేసుకునే చోటు ఇది, ఒక ప్రశాంతమైన వాతావరణం కలిగిన ప్రదేశం ఇది. అంతే తప్ప దేవుణ్ణి ఇక్కడ బంధించలేదు మనం. దేవుడు ఎవరిలో ఉన్నాడండి? ప్రతి వారిలో ఉన్నారు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుడు నీతో పాటు వస్తున్నాడనే సంగతిని గుర్తుపెట్టుకో. సినిమా హాల్కి వెళ్తున్నప్పుడు నీకు రావాల్సిన ఆలోచన ఏంటి? దేవుడు నాతో పాటు కూడా నేను ఎక్కడికి వెళ్తున్నాడో చూస్తున్నాడు. ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు నీ ఆలోచన ఎలా ఉండాలి అంటే, వ్యర్థమైన స్థలాలకు వెళుతున్నప్పుడు, వ్యర్థమైన చోట్లకు వెళుతున్నప్పుడు, వ్యర్థమైన వాటిని లోపలికి వెళుతున్నప్పుడు నీకు రావాల్సిన ఆలోచన ఏంటో తెలుసా? దేవుడు నాలో ఉన్నాడు, ఇలాంటి వాటికి నేను దూరంగా ఉండాలి. ఎందుకనంటే నీవే ఒక దేవాలయం. ఈ ఆలోచన ఎప్పుడైతే నీకు వస్తుందో నువ్వెక్కడున్నా ఎలా ఉంటావు? దేవునికి భయభక్తులు కలిగి జీవిస్తావు. హల్లెలూయా. ఎక్కడున్నా, ఏ చోటనున్నా, నువ్వేది చేయాలన్నా కూడా 1కి 10 సార్లు ఆలోచన చేసి నీవు దేవుణ్ణి మహింపరుస్తావు. అలాంటి ఆలోచన కలిగి మనం బ్రతకాలి. అందుకే భోజనం చేసిన, పానము చేసిన, ఏది చేసినా దేవుని మహిమ కొరకు చేస్తున్నప్పుడు, దేవుని మహిమ కొరకే చేయాలని వాక్యం చెప్తున్నప్పుడు, మనం ఏ పని చేసినా ఎవరికి మహిమ రావాలని ఆలోచన చేయాలి? దేవునికి మహిమ. ఈ ఆలోచన ఉన్నవారు దేవుని మహింపరచాలని ఆలోచన ఎవరికైతే ఉంటుందో వారు ఉద్యోగం చేసి దేవుని మహింపరచాలన్నా, ఒక వ్యాపారం చేసి నా వ్యాపారం ద్వారా దేవుని మహింపరచాలన్నా, ఒకరు చదువుకుంటే నా చదువు ద్వారా దేవుణ్ణి మహింపరచాలన్నా, అలాంటి వారిని దేవుడు మహింపరుస్తాడట. అందుకే వాక్యం అంటుంది, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను, నన్ను మహింపరిచిన వారిని నేను మహిమపరుస్తాను. ఏ ఆలోచన రావాలి? నేను నా దేవుణ్ణి గణపరచాలి. నువ్వు ఏ ఫీల్డ్లో ఉన్నా, ఏ రంగంలో ఉన్నా, ఏ వ్యవస్థలో నువ్వు పనిచేస్తున్నా, నేను నా దేవుణ్ణి మహింపరచాలి అని పనిచేయి. దేవుడు ఆ వ్యవస్థలో, ఆ రంగంలో, ఆ పనిలో నిన్ను మహింపరచడం ప్రారంభిస్తాడు. కనుక ఈ విషయాన్ని మనము నమ్మి, మనము దేవుని ఆలయమై ఉన్నామని, దేవుని ఆత్మ మనలో ఉందని ఆయన ఆరాధన చేసినప్పుడు ఏదో పెదవులతో లేదా ఏదో ఇక్కడ జరుగుతున్నట్లుగా మనం ఆరాధన చేయడం కాదని, ఆత్మలో మనం ఆరాధన చేయగలిగితే అట్టి ఆరాధన దేవునికి
ఇష్టమైనది. అట్టి కృప మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ సమయంలో ఎవరు అటు ఇటు కూడా తిరగకుండా